కోటన్న వెతలిపోయా. సొంత తమ్ముడు కన్నా కూడా నన్నే ఒక తమ్ముడులా చూసుకున్నాను. ఒకే కంచంలో తిన్నాను, ఒకే మంచంలో పడుకున్నాను. అలాంటి అలాంటి బంధాలు వదిలేసి వెతలిపోయాను. నిన్ననే ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నావు కదా, వచ్చేసరికి లేవేంటి అని చెప్పేసి కోట శ్రీనివాసరావు మృతి పట్ల బాబుమోహన్ కన్నీటి పర్యంతమవుతుందని వ్యాఖ్యలు చేశారు. నాకు ఆయన తెలుగు ప్రజలందరికంటే కూడా నాకే ఎక్కువగా ఆప్తులు అని చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు బాబుమోహన్. ప్రజల కంటే నాకే ఎక్కువ. అలాగే కలిసినప్పుడైనా లేకపోతే బయట మాట్లాడుకుంటున్నప్పుడైనా ఎప్పుడైనా సరే మా అనుబంధం అలాగే ఉండేది. పాము ఇట్టుకుంటూ ఉండేవాళ్ళం, పంచు వేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఆ అనుబంధంలో కూడా ఎంతో ఆప్యాయత ఉండేది అని చెప్పేసి ఆయన కోట అన్న అంటూ కూడా ఎంతో కన్నీరు పెట్టుకుంటూ విలపిస్తూ ఉన్నాడు. అలాగే నిన్ననే ఫోన్ చేశాను, నాకు నిన్న ఫోన్ చేశాడు కోట అన్న. ఫోన్ చేసి ఎక్కడున్నావురా, ఏం చేస్తున్నావురా అని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. నేను షూటింగ్లో ఉన్నా అన్న, సాయంత్రం ఫోన్ చేస్తానని మళ్ళీ సాయంత్రం ఫోన్ చేశాను. సాయంత్రం ఫోన్ చేస్తే చాలా ఇంటికి అని కోట అన్న చెప్పాడు. కానీ వచ్చేసరికి కోట అన్న లేడు అని చెప్పేసి కన్నీరు పెట్టుకున్నాడు. సర్లే రేపు వస్తున్నా చెప్పు, లేకపోతే ఎదురు పొద్దున వస్తానమ్మా అని చెప్పినాడు. రమ్మన్నాడంట. కానీ వీడు వచ్చేసరికి ఆయన లేడండి.